హాయ్ అండి. నమస్తే. నా పేరు జయ. వెల్కమ్ టు మా ఇంటి విందు. ఈరోజు మా ఇంటి విందులో స్వీట్ రెసిపీ బెల్లంతో సొరకాయ హల్వా చేసి చూపిస్తున్నాను. ఈ హల్వా చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈ హల్వాకి నేను మీడియం సైజులో ఉన్న సొరకాయని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని దానిపైన ఉన్న తోలు భాగాన్ని ఒలిచేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ ముక్కల లోపల ఉన్న కండ భాగాన్ని విత్తనాలన్నింటినీ కూడా తీసేసి పై ఉన్న కండ భాగాన్ని గ్రేటర్ సహాయంతో మనం క్యారెట్ని ఏ విధంగా అయితే తురుముకుంటామో అదేవిధంగా సొరకాయను కూడా తురుముకొని ఆ తురుముని చేతితో బాగా పిండితే నీరు వచ్చిందండి. ఆ నీరు మొత్తం పక్కకి తీసిన తర్వాత నాకు 2 కప్పుల సొరకాయ తురుము అనేది వచ్చింది. ఆ 2 కప్పుల సొరకాయ తురుముకి నేను 1 కప్పు బాగా కాచి చల్లార్చిన పాలు, అదేవిధంగా ఒక 1/2 కప్ బెల్లం తురుము, ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, కిస్మిస్ పలుకులు, అదేవిధంగా 4 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వాడుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేయటం వల్ల మనకి స్వీట్ రెసిపీస్కి చాలా కమ్మదనాన్ని అయితే ఇస్తుంది. ఇప్పుడు తయారు చేసే విధానం వచ్చేసి దళసరిగా ఉన్న ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు అలానే కిస్మిస్ కూడా వేసి బాగా కలుపుకొని దోరగా వేయించిన తర్వాత పక్కకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మనం తీసుకున్న సొరకాయ తురుమును కూడా వేసుకొని బాగా 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత సొరకాయ లోపల ఉన్న పచ్చిదనం మొత్తం పోయేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలండి. మూత తీసి చూసిన తర్వాత మగ్గి ఉంటుంది. ఆ మగ్గిన తర్వాత మనం తీసుకున్న బెల్లం తురుము కూడా వేసి బాగా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఆ బెల్లం కూడా కరిగేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి చూసిన తర్వాత బెల్లం కరిగిపోయి ఉంటుందండి. ఆ బెల్లం కరిగిన తర్వాత మనం 1 కప్పు బాగా కాచి చల్లార్చిన పాలు కూడా వేసి 2 నిమిషాలు కలుపుకొని అదేవిధంగా మూత పెట్టి పాలు ఎగిరేంత వరకు కూడా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం తీసుకున్న మిల్క్ పౌడర్ 4 టేబుల్ స్పూన్లు కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్ అండి యాలకుల పొడి. కొంతమందికి యాలకుల పొడి అనేది పడవచ్చు పడకపోవచ్చు. సో కాబట్టి మీ ఆప్షనల్ అది. నేను అయితే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో సగం డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బెల్లంతో సొరకాయ హల్వా రెడీ అవుతుందండి. ఈ హల్వా మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.